హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తన కార్యకర్తలతో, తమ నాయకులతో ఒక మీటింగ్ అయితే పెట్టారు. అందులో ఆయన మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయని చెప్పి ముందుగా వినిపిస్తాను. ఆ తర్వాత దాని గురించి కొంత వివరణ అయితే మనం మాట్లాడుకుందాం. ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా, అన్యాయం చేయండి, చేయించుకుంటాం, టైం మీది, కానియండి, కొట్టండి అని చెప్పండి. ఆడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడో పేరు రాసుకుంటా. రెడ్ బుక్ అని నేను చెప్పను, కానీ పేరైతే రాసుకోండి. మీరు ఏ బుక్ లో రాసుకున్నా పర్వాలా, పేరైతే మీరు రాసుకోండి. దాని తర్వాత మాత్రం అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామండి. ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తాం. ఆ మనిషి దేశం విడిచిపెట్టిపోయినా లాక్కొని వస్తాం. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించాలో అలా చూపిస్తామని మాత్రం చెప్తాం. ఖచ్చితంగా ఏదైతే నాటుతున్నారో, ఏదైతే ఇత్తుతున్నారో, ఇది రెండింతలు వీళ్ళకి పండే కార్యక్రమం కూడా జరుగుతుందని మాత్రం ప్రతి కార్యకర్తకు గట్టిగా చెప్పండి. విన్నారు కదా, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎటువంటి డైలాగులు కొడుతున్నారు, అసలు ఆ సంభాషణ ఏ విధంగా ఉందనేది మనం మాట్లాడుకుందాం. అయితే ఇది ఏమీ కొత్త కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా ఈ 10 నెలల్లో ఎన్ని ప్రెస్ మీట్లు అయితే పెట్టారో అన్ని ప్రెస్ మీట్లలో ఆల్మోస్ట్ ప్రతిసారి కూడా ఎవ్వరిని వదిలిపెట్టను, పేరు రాసుకోండి, రెడ్ బుక్ అయినా పర్లేదు, గుడ్ బుక్ అయినా పర్వాలేదు, వాళ్ళ పేర్లు నమోదు చేసుకోండి, నేను వచ్చిన తర్వాత ఒక్కొక్కడికి తాట తీస్తాను, బట్టలోడ తీసి రోడ్డు మీద కూర్చోబెడతాను, వాడు రిటైర్డ్ అయిపోయినా కానీ, దేశం దాటి వెళ్ళిపోయినా కానీ, ఎక్కడున్నా కానీ తీసుకొచ్చి వాడి సంగతి తేలుస్తానని చెప్పి డైలాగులు కొడుతున్నారు. ఇప్పుడు తాజాగా ఇంకొంచెం అడ్వాన్స్డ్గా సినిమా చూపిస్తానని చెప్పి ఇంకో ప్రొఫెషనల్ డైలాగ్ అయితే కొడుతున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మాట్లాడే తీరు ఎలా ఉందనంటే, ఒక హుందాతనమైన ఒక పార్టీకి అధ్యక్షుడిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న తనకున్న అనుభవంతో మాట్లాడాల్సిన మాటలు కాదు ఇవి. ఒక రౌడీ నాయకుడు, లేదనంటే ఒక రౌడీజం, గోండాయిజం, ఒక రకంగా చెప్పాలంటే రోడ్డు మీద తిరిగే లేబర్ వ్యక్తులు ఉంటారు చూడండి, ఒక రకంగా చెప్పాలంటే రోడ్ల మీద తాగేసి కొట్టుకుంటూ ఇష్టానుసారంగా మాట్లాడతారు కదా, అటువంటి వ్యక్తుల్లాగా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఆయనకున్న క్రెడిబిలిటీకి, ఆయనకున్న ఓటింగ్కి, ఆయనకున్న ఫ్యాన్ బేస్కి ఆయన మాట్లాడే విధానం ఎలా ఉండాలి? గతంలో మనం ఓడిపోయాం, ఈసారి ఆ తప్పు జరగకూడదు, ఈసారి మనం ప్రజల్లోకి లోతుగా వెళ్దాం, ఈసారి ప్రజలకి మనం గతంలో ఎంత చేశామో, ఎంత తక్కువైందో గుర్తించి దానికి రెండింతలు ప్రతిసారి కూడా ప్రజల సంక్షేమమే కోరుకునే విధంగా వాళ్ళకి అభివృద్ధి చేద్దాం, అన్ని సదుపాయాలు కల్పిద్దాం, సంక్షేమ పథకాలు ఇద్దాం, ఉద్యోగాలు ఇద్దాం, అభివృద్ధి చేద్దాం అనే మాటలు అనేవి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడంలా. ఈ మాటలు ఏవి కూడా మాట్లాడడంలా. మామూలుగా సాధారణంగా ఓడిపోయినప్పుడు ఎవరైనా సరే మాట్లాడే మాటలు ఎలా ఉండాలంటే చాలా హుందాతనంగా ఉండాలి, వినడానికి వినసంపుగా ఉండాలి, చాలా గౌరవంగా ఉండాలి. తన రాజకీయ భవిష్యత్తు గురించి, తన పార్టీ యొక్క వ్యవహార శైలి గురించి, ఫ్యూచర్లో వాళ్ళ స్టాండ్ ఏంటి, పార్టీని ఏ విధంగా అధికారంలోకి తీసుకురావాలి అనే దాని గురించి మాట్లాడాలి తప్పితే, నేను అధికారంలోకి వస్తే నీకు గుడ్డలోడ తీసుకొడతాను, నువ్వు ఎక్కడికి పారిపోయినా నిన్ను వదలను, ఒక ఐఏఎస్ అధికారి అయినా కానీ, ఒక ఐపీఎస్ అధికారి అయినా కానీ, వాళ్ళు రిటైర్ అయిపోయినా కానీ, దేశాలు దాటిపోయినా కానీ, సప్త సముద్రాలు అవతలున్నా కానీ లాక్కొచ్చి తీసుకొచ్చి కొడతాను అని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ చెప్తున్నారు. ఇది రాజకీయ నాయకుడికి ఉండాల్సిన హుందాతనం అనేది కాదండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గతంలో ఆయన ముఖ్యమంత్రి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి, ఒక పులివెందుల నియోజకవర్గానికి ఎమ్మెల్యే, ఒక పార్టీకి అధ్యక్షుడు మాత్రమే. తను ఇలా వ్యవహరించబట్టే గత 5 ఏళ్ళు కూడా వాళ్ళు చేసిన పొరపాట్లు, తప్పులు, దోపిడీలు, దౌర్జన్యాలు, రౌడీయిజం, గోండాయిజం ఇటువంటివన్నీ కూడా ప్రజలు గుర్తించారు. ఆ గుర్తించబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లకు పరిమితం అయిపోయారు. ఆయన మాటలు చెప్తేనే ఎలా ఉందనంటే, గత 5 ఏళ్ళు చేసినవి కళ్ళారా చూసిన వ్యక్తులకు ఎలా అనిపిస్తుంది? గత 5 ఏళ్ళు కూడా చాలా దారుణాలు జరిగినాయి. ముఖ్యంగా ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయింది, సంక్షేమ పథకాలని చెప్పి ప్రజల్ని ముఖ్యంగా సోమరిపోతులు చేసింది, అభివృద్ధి గాలికి వదిలేసింది, ఇచ్చిన మాటలన్నీ కూడా తుంగలో తొక్కేసింది. కాబట్టే ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి, వైఎస్ఆర్సీపీ పార్టీ పతనం అయిపోవడానికి 100 కారణాల పైనే ఉన్నాయి, ఒక్కటని మనం చెప్పలేం.
అవన్నీ కూడా గుర్తించి వాటిని ఏ విధంగా సరిచేయాలి, 2029లో ఏ విధంగా పార్టీని అధికారంలోకి తీసుకురావాలి అనే దాని మీద తన కార్యకర్తలతో, తమ నాయకులతో జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టట్లా. కేవలం అధికార పార్టీలో, కూటమి పార్టీలో ఉన్న నాయకుల్ని, ముఖ్యంగా ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న అధికారులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా బెదిరిస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి ఓపెన్ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇదే మాట తీరు అనేది జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అనుంటే ఎంత రాదంతం చేసేవారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇదేమీ కొత్త కాదండి. ఈ 11 నెలల్లో కనీసం 10 సార్లు అయినా సరే ఇదే మాట మాట్లాడారు. వాళ్ళ పేర్లు నోట్ చేసుకోండి, నేను వచ్చిన తర్వాత వాళ్ళకి తాట తీస్తాను, తొక్క తీస్తాను, నేనంటే ఏంటో చూపిస్తాను, లేదనంటే ఇప్పుడు కొత్తగా సినిమా చూపిస్తాను అనే డైలాగులు అనేవి జగన్మోహన్ రెడ్డి ఇదేదో మొదటిసారి కాదండి. ప్రతిసారి కార్యకర్తలతోనో లేదనంటే నాయకులతోనో మీటింగ్ పెట్టడం, వాళ్ళకి ఇచ్చే సందేశం ఏంటంటే పేర్లు నోట్ చేసుకోండి, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను, వాళ్ళకి తొక్క తీస్తాను, తాట తీస్తాను, వాళ్ళ చాలితీలు పైకి లేపేస్తానన్నారు. ఒకవేళ 2029లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్టు ఒకవేళ అధికారంలోకి వచ్చారనంటే మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అనేది ఇంకా ప్రపంచ పటంలో కనిపించదు. ముఖ్యంగా ఇండియా మ్యాప్లో అసలు ఉండదు ఇంకా. ఎందుకంటే మొత్తం దారుణాలే. ఆల్రెడీ గత 5 ఏళ్ళు కూడా గంజాయి, బ్లేడ్ బ్యాచ్, రౌడీజం, స్మగ్లింగ్లు ఇలాంటివన్నీ కూడా చాలా దారుణాలు అయిపోయినాయి. ఆ 5 ఏళ్ళు చేసిన రాష్ట్ర ప్రజల తప్పుకి రాష్ట్రం అనేది 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయి అభివృద్ధి లేకుండా, ఉద్యోగాలు లేకుండా, ముఖ్యంగా రోడ్లు ఇవేవి లేకుండా, ప్రజలకి కనీస మౌలిక సదుపాయాలు అనేవి లేకుండా, నిత్యావసర ధరలు, సరుకులు పెంచేయడాలు, కరెంటు బిల్లు పెంచేయడాలు, ఇలా రకరకాలుగా గత 5 ఏళ్ళు ఇబ్బంది పడ్డారు. ఒకవేళ పొరపాటున కానీ ఆయన అధికారంలోకి వచ్చాడంటే మాత్రం ఖచ్చితంగా ప్రజలు ఒంటి మీద వేసుకునే బట్టలు కూడా ఎవరికి దొరకవండి. అంత దిగజారిపోతారండి. వాళ్ళలో వాళ్ళే కొట్టుకొని చచ్చిపోతారండి. ఒక రకంగా చెప్పాలంటే తిండి కూడా దొరకన్నా వాళ్ళంతటి వాళ్ళే కొట్టుకొని చచ్చిపోతారండి. ప్రభుత్వం అసలు ఉందా లేదా అనేది ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రపతి పాలన వచ్చినా మనం ఆశ్చర్యపోసలు, అంతకంటే దారుణం అయిపోద్దండి. ఏది ఏమైనా సరే వ్యవహార శైలి అనేది, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మాట తీరు, ఆయన వ్యవహార శైలి అనేది అస్సలు మార్చుకోవడం లేదు. ఇప్పటికే కూడా ఏపీ లిక్కర్ స్కామ్ అని చెప్పి, ఇంకా వేరే స్కామ్లు అని చెప్పి వాళ్ళు చేసిన భోగోతాలను ఇప్పుడు బయట పడుతున్నా కూడా ఎంత బాగా సమర్థించుకోగలుగుతున్నారంటే, అసలు వాళ్ళు మాట్లాడే మాటలకి కనీసం వాళ్ళు ఏ తప్పు చేయలేదు, మేము బుద్ధిమంతులం, మా మీద తప్పుడు కేసులు పెడుతున్నారని చెప్పి వీళ్ళు ఆరోపిస్తున్నట్టు తప్పితే ఎక్కడా కూడా అంత వాస్తవాలు ఉన్న వాటిని ఆధారాలతో సహా బయటకు తీస్తున్నా కానీ ఈయన ఇంత ఓపెన్గా వాళ్ళ పేర్లు రాసుకోండి, రెడ్ బుక్కో, గుడ్ బుక్కో ఏదో ఒక పేరు రాసుకోండి, నేను చూసుకుంటానని చెప్పి ఎలా మాట్లాడుతున్నారంటే ఈయన ఒక రాజకీయ నాయకుడు అనే మాట మర్చిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాజీ ముఖ్యమంత్రికి కొడుకు, కొన్ని కోట్ల మంది ఆరాధించే మనిషి, ఒక పార్టీకి అధ్యక్షుడు, పులివెందుల నియోజకవర్గానికి ఎమ్మెల్యే, ఇంతటి స్థాయి ఉండి ఆయన మాటలు అనేవి ఎంత హుందాతనంగా రావాల్సింది పోయి ఆయన మాట్లాడే తీరేమో చంపేస్తా, పొడి చేస్తా, లేపేస్తా అనే విధంగా ఇటువంటి వ్యవహారాలు అనేది మాట్లాడుతున్నారు. మరి దీన్ని బట్టి రాష్ట్ర ప్రజలు అనేది అర్థం చేసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గత 5 ఏళ్ళు ఎలా జరిగింది, ఒకవేళ 2029లో పొరపాటున వస్తే ఎలా ఉంటుంది అనేది. ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు అనేది రావడం లేదు. పార్టీని ఎలా పైకి తీసుకురావాలి, ప్రజలకు ఎలా మేలు చేయాలి, ప్రజలకు ఎలా అభివృద్ధి చేయాలి అనే దాని మీద దృష్టి పెట్టడం కంటే కూడా తనకు ప్రత్యర్థులైన రాజకీయ నాయకులు, అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అంతం చేయడానికే జగన్మోహన్ రెడ్డి గారు 100కి 100 పాళ్ళు కూడా ఆలోచిస్తున్నట్టు కనిపెడుతుంది. మరి రాష్ట్ర ప్రజలు 2029లో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది వాళ్ళ ఇష్టం. అది ఇంత చూసిన తర్వాత కూడా మారకపోతే రాష్ట్ర ప్రజల కర్మ.